ప్రజలు డాక్టర్ గారు ప్రైజ్లో నేను పాస్ ఇస్తాక్ గారు శ్రీకాకుళం, అది ఒకప్పుడు రాజమండ్రి, కానీ శ్రీకాకుళంలో లారీ డ్రైవర్, అప్పుడు ఖమ్మం ఏరియా అంతా లారీ డ్రైవర్ గా తిరిగేవాడిని. ఇప్పుడేమో దేవుడు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాను. చాలా సంతోషం. అయితే సతీష్ కుమార్ గారి గురించి మీరు ఏదో చెప్పారు కదా. అవునవును. ఆయన మరి అవన్నీ చెప్పినా కూడా సేవకులు, మనం ఒక సేవకులు అంటే ఒక సేవకులకు చెప్పడం కూడా వేస్ట్. అవును. ఆయనకి ఇంకెంత జ్ఞానం ఉండాలి. అస్సలేదు అది. అర్థమైంది. అయితే 2015లో నా చర్చి కాల్ చేశారు చిగురువలసలో, సరుబుజ్జిల మండలం చిగురువలస. 2015లో చర్చి కాల్ చేశారు. చర్చి కాల్ చేస్తే హైదరాబాద్ లో ఒక ఆయన ఉన్నాడు, ఫ్రాంక్లిన్ సుధాకర్ గారని, వరంగల్. ఆయన ఏమన్నాడంటే నవంబరు 26వ తారీఖున అక్కడికి సెయింట్ పాల్ చర్చి ఉంది అక్కడ, బాప్టిస్ట్ చర్చి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. అవునవునవునవును. దాంట్లో మీటింగ్ పెట్టేటప్పుడు, అయ్యా మీ శ్రీకాకుళం జిల్లా నుంచి మీకు రమ్మని మేము కోరుతున్నాం, మీరు రండి, మీ కష్టాలు చెప్పండి అని. ఎవరో ఒక ఆయన అవుతునేటప్పుడు ఇంకొక ఆయన చెప్పాడు, అయ్యా సతీష్ కుమార్ గారి దగ్గర కూడా రండి, కొద్దిగా ఆర్థిక ఏదైనా మీరు పాక నిలబెట్టుకోవడానికి సాయపడతారండి. నాకు 10,000 అడిగారండి. దేనికి? ఆయన పక్కన నేను ఈ మాటలు చెప్పి ఆయన ఫోటో దిగుతాడంట, నాకు 10,000 రూపాయలు ఇమ్మన్నాడు సతీష్ కుమార్ గారు. ఇంత దుర్మార్గుని ఇంకేడ చూసినా. నోరు మూసుకొని వచ్చేసాను బయటకు. ఆ తర్వాత ఫోటో అన్ని చూపించడానికి, ఆయన అక్కడ నిల్చొని నాతో మాట్లాడడానికి 10,000 కడితే సభ్యులుగా చేర్చుకుంటారట అందరూ. కనీసం 9:30కి వెళ్ళాను, ఉదయం 9:30కి వెళ్ళాను, మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంచాడు. కనీసం టీతా ఒక సేవకుడు రెస్పెక్ట్ లేకుండాను, కనీసం కూర్చోమనకుండాను, కనీసం ఒక ఛాయ్ తాగుతాం అనుకుంటాను. 3 గంటల వరకు, 3 గంటలప్పుడు మీరు నా ఎదురుగా నిలబడి మాట్లాడుతుంటే మేము ఫోటో తీస్తాము, ఆ ఫోటో మీ దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉంటుంది, నాకు 10,000 స్పాన్సర్ చేయమన్నాడు. వాడు పైసామే పరమాత్మ ఏదవా. అది ఏది సేవకులయ్య గారు, ఇంకేం సేవ వాడు చేసే బొంద మీద సేవ. వాడు డబ్బులు సంపాదించేంది వాడు బొంద మీద పోయేటప్పుడు కొట్టుకొని పోతాడా? ఏం అర్థం కాదు నిజంగా. అసలు ఇలాంటి కష్టాల్లో ఉండేటప్పుడు అయినా ఎంత ఇచ్చేయాలి, ఎంతమందికి, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడు. వాడి దగ్గర సంపాదన పిచ్చిలేసేంత సంపాదన ఉంది, అట్లా సంపాదించాడు. అదే నేను మొన్న మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇలా ఉంది ఆయన పరిస్థితి, ఆయన గురించి ఎందుకు చెప్పడం మనకు ఇదేనికి నేను నా మనసులో అనుకున్నా. అయితే ఈ విషయం మన దాకా ఇంతకుముందే వచ్చింది, దాదాపు ఒక 1 year బ్యాకే. ఏమని వచ్చిందంటే, సతీష్ కుమార్ ఫోటో దిగాలంటే 10,000 అట, 20,000 అట అనే ఒక అది వార్తలు బయటకు వచ్చినాయి. కానీ నేనేమనుకున్నా అంటే, ఈ ఇంకొక వ్యాపారం తెలుసు నాకు. వీడు ఎక్కడన్నా ప్రార్థనకు పోయి ఇళ్ళల్లో గృహ కూడికలు ఇట్లుంటాయి కదా, అట్లాంటి వాటికి పోతే 1,00,000 రూపాయలు తీసుకుంటారు అనేది తెలుసు. కానీ ఫోటోలు కూడా దిగితే 10,000 తీసుకుంటాడు అన్న సంగతి వాళ్ళు చెప్తా ఉంటే, ఇది వాడి మీద ఎట్లాగ మాటలు వస్తున్నాయి కాబట్టి ఇంకా కల్పించి ఇంకా చెప్తా ఉన్నారేమో అని నేను ఇట్లా ఇమాజినేషన్ చేసుకున్నది. అయితే లేదు అయ్య గారు, లేదు. మా కజిన్ ఫోటో దిగడానికి 10,000 ఇచ్చాడు. మాకేమంటే ఇవ్వడు. మా కజిన్ 2 సార్లు 3 సార్లు 10,000 ఇచ్చారు. మా కజిన్స్ మా చర్చి కాలిపోయి ఎంత బాధపడుతుంది, అయ్యో మనోడు కదా, మన రక్త సంబంధి కదా, మనకు హెల్ప్ చేయలేదు. ఆయనకు 3 సార్లు 2 సార్లు ఇచ్చారు 10. అట్లా ఇస్తారు, అట్లనే ఇస్తారు. ఇప్పుడు మన అన్ని గొర్రెలు కదా, మన గొర్రెలకి మెదడు పని చేయట్లేదు. ఇప్పుడు సతీష్ కుమార్కి 10,000 ఇస్తే ఆయన దగ్గర ఈయన గొప్పోడైపోతాడు. డేకనేడు 10,000 అంటే వాడికి ఎట్లా అంటే చాక్లెట్ కొనుక్కున్నట్టు కూడా కాదు. అసలు చాక్లెట్ కొనుక్కున్నట్టు కూడా కాదు. కోట్లింగాలలో బోర్లింగం. కానీ వీళ్ళు 10,000 ఇచ్చిరని వీళ్ళే హీరోలాగా ఫీల్ అవుతారు. కానీ పక్కన అన్నకో, పక్కింట్లో చెల్లెకో, తోడబుట్టినోడికి కష్టం వచ్చింది, చర్చి తగలబడిపోయింది అని అంటే 1 రూపాయి ఇవ్వలేదు. మా చర్చి తగలబెట్టి రూపాయి ఇవ్వలేదు అయ్యారు.
వాడు ఇలా బంగారం బండలు వేసుకొని కట్టుకునేటట్టున్నాడు చర్చిల్లో, అయినా కూడా వానికి ఇస్తారు డబ్బులు. అది నేను 2015 డిసెంబర్లో ఖమ్మంలో మీటింగ్ అయితే జస్టిన్ అబ్రాం గారు వచ్చేటప్పుడు వేముల సత్యం గారు నేను అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాను. వేముల సత్యం గారు మీటింగ్ పెట్టారు. మీకు ఐడియా ఉందో లేదు? వేముల సత్యం అంటే తెలియదు నాకు. వేముల సత్యం గారు నుంచి సెయింట్ పాల్ స్కూల్ ఉంటది కదా ఖమ్మంలో, సెయింట్ పాల్ థామస్ స్కూల్ ఏదో ఉంటుంది. అవునవునవునవును, సెయింట్ మేరీస్ థామస్ స్కూల్ ఏదో ఉంటుంది. అక్కడ ఉంటుంది. అక్కడ ఉంటాడు ఆయన. వేముల సత్యం గారు కాంట్రాక్ట్ బిల్డర్. నా చర్చి కాలిపోయిన తర్వాత ఆయన నా సాక్ష్యం చూసి నా సాక్ష్యం పంపిస్తే, ఫోటోలు పంపిస్తే ఎట్లా బక్కగా ఎత్తుకుంటాడా? బక్కగా ఎత్తుకుంటాడు. కొంచెం ముఖం అంతా పోటకు మచ్చలు. ఓకే ఓకే. వైట్ అండ్ వైట్ డ్రెస్. అవునవును, ఓకే, రైట్. అప్పుడు నేను సాక్ష్యం కూడా చెప్పాను. అయితే అలాంటి సతీష్ కుమార్ ఫోటో దిగితే 10,000. మరి ఇట్లాంటి 10,000 మనం ఆపదలో ఉన్నాడు కూడా 10,000 అంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అయ్యారు ఒకసారి. నా మీద నేను మీ తండ్రి సమానుడు నేను. అవునవునవును. ఈ ఫోటో తీయడానికే 10,000 అంటే ఈ స్వస్థతలు చేసినందుకు ఎన్ని డబ్బులు తీసుకుంటాడు? ఇంకెంతైనా తీసుకుంటాడు. వీళ్ళు డైరెక్ట్ స్వస్థత శాలలో పెట్టారు కాబట్టి ఎన్ని డబ్బులు తీసుకుంటాడో, ఏమేం చేస్తున్నారు వీళ్ళకి. అందుకే కోట్లు ఇప్పుడు అది వాళ్ళ చర్చి అసలు నేను ఇంతవరకు ఎప్పుడు దగ్గర పోయి చూడలేదు, కానీ ఆ వీడియోలలో చూస్తేనే అది మహా కనబడతా ఉంది. ఏదో డిజిటల్ మీటింగ్లట, ఇంకేదోనట అంత కథ. నేను ఇప్పటిదాకా మతోన్మాదులు వీళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళలో సతీష్ కుమారు ఫోటో దిగితే 10,000 అట అంటే ఇక వీళ్ళు ఎప్పుడు మా మీదే. ఇప్పుడు మనము ఆ అన్యుల దగ్గర లోకోవడం గల కారణం అదే. అవును, అన్యుల దగ్గర లోకోవడం గల కారణం అదే, ప్రధాన కారణం. లేకపోతే వాళ్ళు ఎవరికి నచ్చినాడు. ఇప్పుడు నేను 18 years తిరిగాను గారు, నా నల్లగొడ్డలు వేసుకొని లారీ డ్రైవర్ గా, బస్సు డ్రైవర్ గా తిరిగాను. అవును, అప్పుడు నాకు తిరిగాను. తెలిసింది సత్యమైన దేవుడి దగ్గరికి వచ్చాను. అది వాళ్ళెవడ ఆపడానికి? అయితే మనలో క్లారిటీ లేకే కదా. క్లారిటీ లేకనే ఇట్లాంటి ఎదవలు తయారయ్యే. క్లారిటీ లేక ఈ ఎదవగాడు ఫోటో దిగటానికి 10,000 తీసుకుంటాడు. ఈడు మనిషేనా అసలు? ఈడు 10,000 ఫోటో కోసం 10,000 అడిగి బిజినెస్ చేస్తా ఉన్నాడు ఎదవ. మీరు డాక్టర్ గారు కాబట్టి మీకే తెలియాలి ఆయన నాడి. వాడి నాడి కాదు అసలు. మళ్ళీ వాడిని ఏదైనా అంటేనేమో వీళ్ళు ఫీల్ అయిపోయి అరే గిరే అని తిడతారు. ఎందుకంటే వాడిని అరే గిరే కాదు అసలు. వాడిని ఏం తిట్టినా కూడా పాపం ఉండదు. పాపం లేదు, నిజం కాదు. అయితే మనకు అది సబ్జెక్ట్ కాదయ్య గారు, దేవుడు చూసుకుంటాడు. సబ్జెక్ట్ కాదులే, కానీ ఒకటి ఏంటంటే దేవుడు చూసుకుంటాడు, అది 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 ఓకే. కానీ ఈ విషయం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇలా మతోన్మాదులు వాళ్ళు మన మీద దాడి చేయడానికి ప్రధాన కారణం వీళ్ళే. ఇట్లాంటి వాళ్ళ వల్ల చిన్న చిన్న పాస్టర్లు బలైపోతారు. అది ఇప్పుడు వీడు ఏం చేసిండు? ఫోటో తీయడానికి 10,000 అడిగిండు. ఈ మతోన్మాదులు ఎప్పుడో పెట్టారు. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు మీరు ఫోన్ చేసారు కాబట్టి సెట్ అయింది నాకు. కానీ మతోన్మాదులు పెట్టినప్పుడు నేను ఏమనుకున్నా అంటే వీళ్ళకి మత పిచ్చి ఎక్కువ కాబట్టి ఏదో ఒకటి రుద్దుతూనే ఉంటారు ఇట్లా అనుకున్నా నేను. లేదు. ఇప్పుడు స్వయంగా మిమ్మల్ని 10,000 ఫోటో అడిగితే మీ వాళ్ళు ఇచ్చారు. మీది చర్చి తగలబడ్డా కూలగొట్టినా ఏం చేసినా కూడా మీకు ఇవ్వలేదు రూపాయి. ఇవ్వలేదు. కానీ ఆయనకు మాత్రం ఇచ్చారు 10,000 3 సార్లు ఇచ్చారు. వీళ్ళ పిచ్చాం ఇట్లుంది. వాడి పిచ్చాం ఫోటోలు తీసుకొని డబ్బులు తీసుకోవటట్టున్నది. బైబిల్లో కూడా అదే ఉంది. తిమోతిలో ఇందులో ఉంటది. తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారు జనాలు. తిమోతిలోనే ఉంటది. తమకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకునేదేమో జనాలు. వాడికి అనుకూలమైన బోధ చేసుకునేటోడు వాడు. ఇట్లా తయారైపోయింది లోకం, సమాజం. కాబట్టి ఈ మతం ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీలు, బజరంగ దళాలు ఇట్లాంటి ఎదవాళ్ళని చూసి చిన్న పాస్టర్లను చికాకులు చేస్తా ఉన్నారు. అంటే చికాకులు మరి చికాకులు. ఇప్పుడు మాకు 10 మంది ఉండరు. ఇక్కడ ఈ పల్లెటూరులో సేవ చేయడమే గొప్ప. పల్లెటూరులో సేవ చేయడమే గొప్ప. విగ్రహారాధనలో మునిగిపోయి ఉన్నారు. అది
వీళ్ళ మధ్యలో సేవ చేయడమే గొప్ప. అవును. అటువంటి స్థితిలో నానా హింసలు, దెబ్బలు తిన్న రోజులు ఉన్నాయి, ఉమ్ములు వేసిన రోజులు ఉన్నాయి. చర్చి 2 సార్లు తగలబెట్టేశారు. ఆ, ఇన్ని రకాలుగా పడుతున్నప్పుడు చిన్న సేవకులకు ఎంత ఇదవుతుంది. కాదు పాస్టర్ గారు, ఇప్పుడు మీకు మాట చెప్తాను. మీరు చిన్న పాస్టర్ గారు కాబట్టి మీరు సతీష్ కుమార్ దగ్గర వేరు. అది అది చిన్న మరి సతీష్ కుమార్ దగ్గర పోతే సతీష్ కుమార్ ఏం చేయాలి? మీరు చిన్న పాస్టర్ గారు మంచిగా మంచిగా ప్రార్థనలు చేసుకోండి, ఖర్చులకు ఉంచుకోండి అనేసి 10,000 మీకు ఇచ్చి పంపాలి. కానీ కదా నాతోటి ఫోటో దిగి నాకు 10,000 అంటే నాకైతే సతీష్ కుమార్ అంటే మనసు తిరిగిపోయింది. ఆ రోజు ఒక ఆయన ఎవరో మీలాంటి ఆయన పెద్ద ఆయన చెప్పారు, అంటే వయసులో మీరు చిన్నోళ్ళైనా వృత్తిలో ఉన్నారు కాబట్టి. ఆయన కూడా డాక్టర్ వృత్తిలో ఉంటాడు. ఒక ఆయన బోరబండ దగ్గర ఆయన ఏమన్నాడంటే, అయ్యగారు మీరు పెద్దవాళ్ళు కాబట్టి ఇంచుమించు మరి సతీష్ కుమార్ గారు కలిసి ఏమైనా ఆర్థికంగా మీ సాయం చేస్తారు, కనీసం రేకుల చెడ్డో పాకో చేసుకుందరు అన్నారు. సరే చెప్తే ఆశ కదా. అందులో శ్రీకాకుళం జిల్లాలో మేము ఉండే మారుమూల సేవ చేయడమే గొప్ప. ఈ ఒరిస్సాకి ఆంధ్రాకి మధ్య బోర్డర్ దగ్గర ఉన్నాం. మంచి టఫ్ ఉంటది ఆడ, ట్రైబల్ ఏరియా. నానా మామూలుగా కాదు నానా. అవును, అంత దారుణం. అటువంటి పరిస్థితుల్లో మీ దగ్గరికి వస్తే మీరు హెల్ప్ చేసి, అయ్యా ఇదిగో ఈ 2,000 కానీ 10,000 అక్కర్లా, ఈ 2,000 రూపాయలు ఉంచండి అయ్యా అని చెప్పి ఇస్తే అది ఎంతో సంతోషం, దేవుడికి మహిమ. అవును. అలాంటిలాగా నాకు 10,000 అడిగాడు, నాకు నీరు గారిపోయారు ఒక ఫోటో దిగడానికి. సతీష్ కుమార్ ని జోకర్ అనాలనా, బోకర్ అనాలనా? అదే ఏదైనా దేవుడి చిత్తం. అంతే, దేవుడి చిత్తం. కానీ దేవుడికి అన్ని వదిలేస్తున్నాం, కానీ ఇలాని ఎందుకు వదిలేయలేకపోతున్నాం అంటే క్రైస్తవ్యం విచ్ఛిన్నమైపోతా ఉంది. రేపొద్దున పాస్టర్ గారు గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి వాళ్ళ వల్ల దేవుడే చూసుకుంటాడు. నేను తీర్పరని కాదు, నేను ఆయన లాంటి ఒక మనిషిని. కానీ నాకు ఎందుకు బాధ అనిపిస్తా ఉంది అని అంటే, చాలా సంతోషం. నేనైతే మొన్నటి నుంచి మీకు అదే ఫోన్ చేయాలనుకున్నాను. చాలా నాకు సంతోషం కలిగింది. నేను మీతో ఎప్పుడు మాట్లాడదాం అనుకున్నాను. మీరు స్పందించి ఇలా క్రాస్ చేసి ఇలా మాట్లాడడం చాలా సంతోషం. అవును, చాలా సంతోషం. వీళ్ళు ఇట్లా చేయడం అనేది చాలా బాధాకరం, చాలా ఘోరం. ఇట్లాంటి అసలు ఏం చేయాలి? వాడు ఇంకేంది మితిమీరిపోయిన వాడిని మనం ఏం చేయలేము కూడా. కానీ ఏం చేయలేదు, దేవుడే చేయలేదు, మనం ఏం చేయలేదు. అద్దులు దాటిపోయింది, అన్ని అద్దులు దాటిపోయినాయి. ఫైనాన్షియల్ గా దాటిపోయింది. మనం అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 6 నెలలకి ఇచ్చడం నాకు తెలిసి. అట్లాంటి పరిస్థితి. నేను ఇంకొక విషయం మీకు చెప్పనా? ఎంతంటే ఒక 20 అడుగులు వెడల్పు, 20 అడుగులు పొడవుతో ఒక రూమ్ ఉంది. ఆయన రూమ్ వెనకాతలు అప్పుడు 2,000 రూపాయల నోట్లు, 2,000 రూపాయల నోట్లు. అవునవునవును. ఆ కట్లు కనీసం లేదంటే 5 అడుగులు ఎత్తున్నాయి ఆ గదిలో. చూడండి ఎంత డబ్బు ఉంటుందో చూడండి. 20 అడుగులు వెడల్పు, 20 అడుగులు పొడవు. ఆయన గెస్ట్ హౌస్ రూమ్ వెనకాతలో ఒక గది ఉంది. దాంట్లో 20 నోట్స్ 4 అడుగులు ఎత్తుగా ఉన్నాయంటే ఒక గది అంతా ఎంత ఉంటుందో చూడండి, లెక్క వేయండి. ఇప్పుడు కాదు, 15లో. ఇప్పుడు 24 2024. ఇప్పుడు ఎంత ఉంటుందో చూడండి. ఘోరంగా ఉన్నాయిలే, డబ్బులు అయితే భయంకరంగా ఉన్నాయి ఆయన దగ్గర. నేను ఎందుకంటే ఆయన నాకు 10,000 ఇమ్మని అంటుంటే నేను ఆ కిటికీలో చూస్తే మొత్తం అంతా చదువుతున్నారు, పరుస్తున్నారు, నెట్లు కడుతున్నారు. ఇప్పుడు ఖమ్మం మిర్చి ఆటలో నెట్లు కట్టినట్టు, మిర్చి బస్తా నెట్లు కట్టినట్టు అట్లుంది పరిస్థితి. చూద్దాం, దేవుడి చిత్తం ఉంటా. అంటే దేవుడి చిత్తం. అయ్యగారు మా కొరకు కూడా ప్రేర్ చేయండి అయ్యగారు. మేము రేపు చేసుకున్నాం కానీ ఫినిషింగ్ గట్రా చేయలేకుండా అలా వదిలిస్తుంది. మా కొరకు కూడా ప్రేర్లో పెట్టండి. తప్పకుండా పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం అయ్యగారు. మీరు ఖండించడం మాత్రం నాకు చాలా నచ్చింది. మీరు నాకు కొంత సమానులు. అవునవును. నాకు ఇప్పుడు 60. అదే థ్యాంక్ యూ. మా కొరకు ప్రేర్ చేయండి. తప్పకుండా పాస్టర్ గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.